హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్లో భాగంగా సైకాలజీ నుండి మరికొన్ని ఇంపార్టెంట్గా ఉండే బిట్స్ అయితే చూద్దామండి. ఎస్జిటి వారు కానీ స్కూల్ అసిస్టెంట్ వారు కానీ ఇద్దరికి కూడా యూజ్ అయ్యే క్లాస్ ఇది. తెలంగాణ వాళ్ళు మీరు చూస్తున్నట్లుగా అయితే సైకాలజీ అందరికీ సేమ్ కామన్గా ఉండే సబ్జెక్ట్ కాబట్టి ఎవరైనా కూడా వీటిని అయితే ఉపయోగించుకోవచ్చు. ఇది మనకు ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. వన్స్ ఒకసారి గుర్తుంచుకోండి. క్వశ్చన్స్ అన్నీ అంటే మనకు 30 బిట్స్ అన్నీ చూసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము 14 నుండి అంటే మనకు 14 సంవత్సరాల నుండి ఒక వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారము 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయి. థర్డ్ ఆప్షన్ చూడండి, ఉత్తర సాంప్రదాయ, పోస్ట్ కన్వెన్షనల్, ఉత్తర సాంప్రదాయం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూడండి. క్రింది వానిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు. ప్రవర్తన అంటే మనకు వాట్సన్ గుర్తుకు రావాలండి, జాన్ బి వాట్సన్. ప్రవర్తన అంటే జాన్ బి వాట్సన్. నెక్స్ట్, ఎలిజబెత్ హార్లక్ ప్రకారము 6 to 10 years వరకు ఉండే దశ. ఎలిజబెత్ హార్లక్ ప్రకారము 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ. ఫస్ట్ ఆప్షన్ ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాణిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది. క్రింది వాణిలో చికిత్సా పద్ధతి. ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ క్లినికల్ మెథడ్. ఫోర్త్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్. కేస్ స్టడీ మెథడ్ అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి, దీన్నే చికిత్సా పద్ధతి అంటారు. నెక్స్ట్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము శ్రమించడము న్యూనత అనేది ఇందు ఉంటుంది. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారము శ్రమించడం న్యూనేది ఎక్కడ ఉంటుంది, మనకు ఏ దశలో ఉంటుంది. సెకండ్ ఆప్షన్ చూడండి, స్కూల్ ఏజ్ అండి, పాఠశాల దశ. సిక్స్త్ క్వశ్చన్, ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవచించినది. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పు రావడం ఇది ఈ జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల వస్తుందని వికాసాన్ని ప్రవచించినది. థర్డ్ ఆప్షన్ క్రైగ్. నెక్స్ట్ వన్, ప్రజ్ఞనందు సామాన్యకారం జి, నిర్దిష్టకారం ఎస్ ప్రతిపాదించినది. జి ఫ్యాక్టర్స్, ఎస్ ఫ్యాక్టర్స్ అండి. ఫోర్త్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్పియర్మన్. జీ అంటే నెక్స్ట్ ఎస్ అండి, జీ ఫ్యాక్టర్ అండ్ ఎస్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయము అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. ఒక వ్యక్తికి పని లేదా విషయం అండి అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. సెకండ్ ఆప్షన్ అండి అభిరుచి, ఇంట్రెస్ట్, అభిరుచి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాము. ఎలిజబెత్ హార్లక్ పుస్తకం డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారము సాంఘిక సమూహ రకము కానిది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అవ్యవస్థీకృత సమూహాలు, అన్ఆర్గనైజ్డ్ గ్రూప్స్. నెక్స్ట్ వన్, భగ్న ప్రేమికుడు కవిగా మారడం క్రింది రక్షక తంత్రములకు చెందినది. భగ్న ప్రేమికుడు కవిగా మారడము క్రింది రక్షక తంత్రములకు చెందినది. సెకండ్ ఆప్షన్ చూడండి, ఉదాత్తీకరణము, సబ్లిమేషన్ అంటారు దీన్ని, ఉదాత్తీకరణము. నెక్స్ట్ వన్, ఈ అభ్యసన సిద్ధాంతము అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ అంటే పునర్బలనములకు సోపానాలుగా కలిగి ఉంది. ఈ అభ్యసన సిద్ధాంతం అనేది అవధానము, ధారణ, నిష్పాదన, ప్రేరణ సోపానాలుగా కలిగి ఉంది. ఫోర్త్ ఆప్షన్ పరిశీలన, అభ్యసనము. నెక్స్ట్ 12th క్వశ్చన్,
ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితిలోనికి అభ్యసనాన్ని ఆటంకం పరిస్తే. గుర్తుంచుకోండి, ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయము పొందిన శిక్షణ ఏదైనా పరిస్థితుల్లో అభ్యసనాన్ని ఆటంకపరిస్తే. సెకండ్ ఆప్షన్ ప్రతికూల అభ్యసన బదలాయింపు. నెక్స్ట్ వన్, నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయనేసి పేర్కొన్నది. గత ప్రీవియస్గా నేను క్లాసెస్ అనేది చేశాను దీని నుండి. థర్డ్ ఆప్షన్ చూడండి, ఎలిజబెత్ మనకు హార్లాక్ అండి. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం. గుర్తుంచుకోండి 2 కోడ్స్. నెక్స్ట్, కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, మందంగా ఉన్న ప్లాస్టిక్ గ్లౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావన సూత్రము? అంటే ఖాళీ ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుంది, బట్ ప్లాస్టిక్ గ్లౌజెస్ యూజ్ చేస్తే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావన సూత్రము? ఫోర్త్ ఆప్షన్ చూడండి, విచక్షణ. డిస్క్రిమినేషన్ అంటారు, విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని తెలియజేస్తుంది. ఈ గెస్టాల్ట్ నియమము ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడడానికి తెలియజేస్తుంది. సెకండ్ ఆప్షన్ లా ఆఫ్ సిమిలారిటీ, సామ్య నియమము. క్వశ్చన్ నెంబర్ 16, సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనను ప్రభావితం చేసే కారకము. సో సరైన ఏజ్ రానిటప్పుడు ఒక శిశువు ఆ పనిని సరిగ్గా చేయలేకపోతారు. సో అందులో ఉన్న అభ్యసన ప్రభావితం చేసే కారకము. సెకండ్ ఆప్షన్ శారీరక. నెక్స్ట్, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. సెకండ్ ఆప్షన్ చూడండి ఇక్కడ, సునిశ్చితత్వము. సునిశ్చితత్వము. నెక్స్ట్, పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. పూర్వజ్ఞానము. ఈ క్లాసు వక్రరేఖల గురించి అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేస్తానండి. సో మనం ఓల్డ్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ఫస్ట్ ఆప్షన్ చూడండి, కుంభాకార. నెక్స్ట్, ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడము, ఈ స్మృతి విధానము. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడము, ఈ స్మృతి యొక్క విధానము. ఫోర్త్ ఆప్షన్ చూడండి ఇక్కడ, క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ 20, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు. సెకండ్ ఆప్షన్ చూడండి, అభ్యసన శైలి. అభ్యసన శైలి. నెక్స్ట్ 21, నెటికెట్స్ అనగా. నెటికెట్స్ అనగా. ఫోర్త్ ఆప్షన్ చూడండి ఇక్కడ, అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. రూల్స్ ఆఫ్ కంటెంట్ టు బి ఫాలోడ్ ఇన్ ఇంటర్నెట్. నెటిక్వెట్స్ అంటే అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. నెక్స్ట్ 22 క్వశ్చన్, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవము. బాలల హక్కుల దినోత్సవం అండి, బాలల దినోత్సవం కాదు ఇక్కడ. సెకండ్ ఆప్షన్ చూడండి, నవంబర్ 20న మనము అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం అయితే జరుపుకుంటాము. చిల్డ్రన్ రైట్స్ వచ్చేసి నవంబర్ 20న అండి. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారము బోధన యొక్క ముఖ్య ఉద్దేశము. ఎన్సిఎఫ్ 2005 ప్రకారము బోధన యొక్క ముఖ్య ఉద్దేశము. ఫస్ట్ ఆప్షన్ జ్ఞాన నిర్మాణము, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ? ఎన్సిఎఫ్ ప్రకారము జ్ఞాన నిర్మాణము. 24th క్వశ్చన్, ఆర్టీ 2009లో సెక్షన్ల సంఖ్య. దీనికి రిలేటెడ్గా క్లాస్ అనేది చేశానండి. ఆర్టీ 2009 లైక్ సెక్షన్స్, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? థర్డ్ ఆప్షన్ చూడండి, 38 అండి. 38 సెక్షన్స్ ఆర్టీ 2009లో అయితే ఉంటాయి, 38. నెక్స్ట్ వన్, ఎన్ఈపి 2020 ప్రకారం విద్యాస్థాయిలు. వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్ కదా. ఎన్ఈపి 2020 ప్రకారము విద్యాస్థాయిలు. సెకండ్ ఆప్షన్ చూడండి, 5+3+3+4.
5 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 4. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఈసీసీ గురించి ఒక క్లాస్ ఎడ్ చేస్తానండి. ఈసీసీని విస్తరించుము. ఈసీసీను విస్తరించుము. ఈసీసీ యొక్క ఫుల్ విస్తరించుమండి. మొత్తము ఇక్కడ విస్తరించాలి. ఫస్ట్ ఆప్షన్ ఎర్లీ చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ అనేది గుర్తుంచుకోండి. కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈసీసీ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 27th క్వశ్చన్. స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుచున్న సంస్థ. ది ప్రోగ్రామ్ స్వయం ఇన్ మెయింటైన్డ్ బై. సెకండ్ ఆప్షన్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ సిడి అనగా. సిడి అనగా. ఫోర్త్ ఆప్షన్ కాంపాక్ట్ డిస్క్. కాంపాక్ట్ డిస్క్. క్వశ్చన్ నెంబర్ 29. స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు. స్కఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు. థర్డ్ ఆప్షన్ వైగాట్స్కీ. థర్డ్ ఆప్షన్ వైగాట్స్కీ. లాస్ట్ క్వశ్చన్. ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. ఎపెక్స్ అనేది క్రింది దానికి ఉదాహరణ. ఫోర్త్ ఆప్షన్ ఫోరం అండి. ఫోర్త్ ఆప్షన్ ఫోరం. సో ఇదే అండి సైకాలజీకి సంబంధించిన టాప్ 30 క్వశ్చన్స్ అయితే మనం ఇందాకనే చూసి నేర్చుకున్నాం. సో ఐ హోప్ మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే 30కి మీరు అయితే కరెక్ట్ చేస్తారో కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మరొక సైకాలజీ క్వశ్చన్స్కి సంబంధించిన మరొక వీడియోలో అయితే కలుద్దాము.